హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మా స్వామి అయ్యప్ప దీక్ష అయితే అయిపోయింది కదా, శబరిమల కూడా యాత్ర ముగించుకొని ఇంటికైతే వచ్చారు. ఇంకా వచ్చినాక స్వామివారికి పొంగల్ అయితే చేసి నివేదించాము. మొన్నటి వీడియోలో పెట్టేసుకాను కదా. ఆ తెల్లవారిన తర్వాత పీఠం అయితే ఇంకా కదిలీలేదన్నమాట. ఆ ముందు రోజు నైట్ అయితే దేవుడికి పొంగల్ అది పెట్టి నైవేద్యం సమర్పించినా కూడా అఖండ దీపం వెలుగుతూనే ఉంది. ఈ దీపాలు వెలుగుతున్నంతసేపు ఇంకా పీఠం అయితే కదిలించకూడదు అనమాట. తెల్లవారికి ముందే దీపారాధన అయితే చేసేసాము. చేసిన తర్వాత స్వామి ఇంకా మాల తీయలేదు. ఆ మాలతో నిద్ర చేస్తే మంచిదని చెప్పేసి తీయలేదన్నమాట. ఇంకా ఈరోజు మాల అయితే తీసేయాలి. వాళ్ళ అమ్మ చేత అయితే మాల తీపిచ్చుకోవాలి. ఎవరైనా స్వాములు ఎక్కడికి వెళ్ళినా సరే మాల తీసేసి వస్తున్నారు ఇంటికి, అలా అయితే తీయకూడదు. ఇదిగోండి వాళ్ళ అమ్మ చేత మాల అయితే తీపిచ్చుకొని ఇంటికి వచ్చి పీఠం అయితే తీసేయాలి. పీఠం తీసిన తర్వాత ఏదో గుడికి వెళ్ళి తలనీలాలు ఇచ్చేసి దేవుడికి సమర్పించి దర్శనం చేసుకొని ఇంటికి వస్తే చాలా మంచిదన్నమాట. ఇలా అయితే మా స్వామి చేశారు. ఇంకా కోటప్ప కొండ దర్శనానికి అయితే వెళ్ళారు. అక్కడైతే తలనీలాలు ఇచ్చి శివ దర్శనం చేసుకొని రావాలని ఇంకా ఆ వీడియో అంతా ముందు ఆయన తీసుకొని పెట్టాడు అనమాట. అదే వీడియోని అప్లోడ్ చేస్తున్నాను చూడండి. ఇంకా వాళ్ళ అమ్మ చేత మాల తీపించుకొని ఇంక ఇలా అయితే చేస్తున్నారు. ఇంతటితో దీక్ష పూర్తి అయిపోయినట్టే. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చక్కగా అయ్యప్ప స్వామి దయ వల్ల, ఆ హరిహర పుత్రుడు కరుణ వల్ల శబరిమల వెళ్ళొచ్చామండి. శబరిమల యాత్ర విజయవంతంగా పూర్తయింది. అందరికి అవ్వాలని కోరుకుంటున్నానండి. స్వామి శరణం అయ్యప్ప. అందరూ ఇబ్బంది పడ్డారండి. చాలా మంది స్వాములు ఎక్కువ ఉన్నారు, ఎలా వెళ్ళాలి ఏందని ఇబ్బంది పడుతున్నారు. అందరికీ విజయవంతంగా పూర్తయిద్దండి దర్శనం. అంత అనుకున్నట్టుగా ఏమీ లేదు. ఇక 41 రోజు దీక్ష పూర్తి అయిపోయిందండి. చక్కగా ఇంటికి వచ్చి మా అమ్మగారి దగ్గర మాల తీయించుకున్నాను. ఇక తలనీలాలు ఉండే కదండి, ప్రతి ఏడు తిరుపతి వెళ్ళేవాడిని ఆ గోవిందుడి దగ్గరికి. ఈ ఏడు శ్రీశైలం వెళ్దామని అనుకుంటే కుదరలేదు. ఇక కోటప్ప కొండకు వచ్చానండి తలనీలాలు ఇద్దామని. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? స్వామి శరణం అయ్యప్ప. ఓం నమ శివాయ. కోటయ్య కొండ స్వామి ఇక్కడ నరసరావుపేట దగ్గర. ఓం నమ శివాయ. ఇప్పటికి ఎన్ని మెట్లు ఎక్కాము చూద్దాం స్వామి. ఇందాకైతే 600 మెట్లు కాడ చూశాను. చూడండి స్వామివారి చక్కని చూడదగ్గ దారి మెట్లు ఎలా ఉన్నాయో. ఓం నమ శివాయ. 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 నాతో పాటు మారుతి కూడా ఎక్కుతుంది స్వామి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. చక్కగా తలనీలాలు వచ్చానండి. నడిచి వెళ్తున్నాను స్వామివారి దగ్గరికి. ఎలాగైనా వెళ్ళచ్చు, బైక్ సౌకర్యం, బస్సు సౌకర్యం అన్నీ ఉంది. ఓం నమ శివాయ. కాలినడక మించింది ఏది లేదుగా స్వామి. ఓం నమ శివాయ.
చూడండి అంత పెద్ద విగ్రహం వినాయకుడు చూడండి. అంటే ప్లేస్ ముందుకు వెళ్తానికి ఇంక ప్లేస్ లేదండి. వస్తుంది అమ్మ వస్తుంది. ఇంకా చాలా ప్రశాంతంగా శివుని దర్శనం అయితే చేసుకొని స్వామి వచ్చారనమాట. ఇంక ఈరోజు బుధవారం కదా, శివ ముక్కోటి అంటారు ఈరోజు ఈ వీడియో అప్లోడ్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. కోటప్పకొండ చూడలేని వాళ్ళు కూడా ఇప్పుడు చూడండి. ఇంకా గుడి లోపల అయితే వీడియోలు అవి తీయనీరు కదా, బయట వాతావరణం, బయట పెద్ద శివుని విగ్రహం అవన్నీ ఎలా ఉన్నాయో అవి అయితే చూపించారు స్వామి అయితే. ఇంకా ప్రశాంతంగా అయ్యప్ప దీక్ష పూర్తయిపోయింది. ఇంకా శివయ్యని కూడా దర్శించుకొని తలనీలా అయితే ఇచ్చొచ్చారు. ఎవరైనా మాల వేసుకున్న ప్రతిసారి ఇంటిదే మాలతోనే రావాలి. ఇంకా పీఠం కదిలించిన తర్వాత తలనీలాలు అనేది సమర్పించాలన్నమాట. అట్ట చేయితేనే మన నియమాలన్నీ చెల్లైనట్టు. చాలామంది అక్కడే గుండు చేయించుకొని మాల తీసేసి వస్తారు. అలా అస్సలు చేయకూడదు. ఇంటికి వచ్చి దేవుడికి పొంగల్ నైవేద్యం సమర్పించిన తర్వాతే ఆ మొక్కులన్నీ చెల్లించుకోవాలి. ఇలా అయితే ప్రశాంతంగా మొక్కులన్నీ చెల్లించేసి శివయ్యకి కూడా ఇంటికి వచ్చినాక పొంగల్ అది చేసామన్నమాట. ఈ నెల రోజులు దీపారాధన చేశాం కదా, ఇల్లంతా పొగబట్టినట్టు అయిపోయింది. పటాలన్నీ స్వామి ఇంటికి వచ్చేటప్పటికి నేను అన్నీ క్లీన్ చేసి నీట్గా పెట్టేశాను. ఇంకా శివయ్యకి కూడా పొంగల్ చేసి నైవేద్యం చెల్లించామన్నమాట. ఇంతటితో దీక్ష అనేది పూర్తయిపోయింది. ఇంకా చాలా హ్యాపీగా ఉందన్నమాట దీక్ష ప్రశాంతంగా పూర్తయినందుకు. ఇంకా ఇదేనండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచ్ మై వీడియో. థ్యాంక్ యూ. బై బాయ్.